వాళ్ళు అరుతున్నారు వెనకెళ్ళి ఈయన కూడా కొద్ది లాగాల కాలం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అసెంబ్లీలో జరిగిన సంఘటనపై ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి తెలంగాణ శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ గారిపై ఒక అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి అతను చేసిన వ్యాఖ్యలు నిరసనగా తెలంగాణ ప్రభుత్వం అతన్ని అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. దాన్ని ఆసరాగా తీసుకొని ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మన రేవంత్ రెడ్డి గారిని, మంత్రుల్ని, రాహుల్ గాంధీ గారిని కూడా విమర్శించడం జరుగుతుంది. ఒక్కటే చెప్తా ఉన్నాం, ఇవాళ తెలంగాణ శాసనసభాపతిగా ఒక దళితుడిని నియమించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక దళితుడిని ఎన్నిక చేసినటువంటి రాహుల్ గాంధీ గారు, మన రేవంత్ రెడ్డి గారు ఈ తట్టుకోలేక ఓర్వలేక అసెంబ్లీలో ఏదో ఒక ఇష్యూ చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టారు. అసెంబ్లీకి కేసీఆర్ వస్తారని చెప్పి ప్రచారం జరిగింది. ఒక్కరోజు వచ్చాడు, రెండో రోజు రావడానికి నీళ్లు పడలేదు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టని కేసీఆర్ గారు భవిష్యత్తులో కూడా ఎక్కడా కూడా పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయలేడు కూడా. ఎందుకంటే ప్రజలు తిరస్కరించారు. నువ్వు ఫామ్ హౌస్లో ఉన్నావు. ఇవన్నీ కూడా తట్టుకోలేక కేటీఆర్ పిచ్చి మాటలతో మైండ్ చెడిపోయినట్టు మాట్లాడుతూ అతని ఎమ్మెల్యేలను రెచ్చగొడుతూ అసెంబ్లీలో ఒక విధ్వంసకర వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. మేము ఒక్కడే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంతమంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే మట్టికి తెలంగాణ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం కూడా మీ పార్టీ ఆఫీసుల్ని మీ ఇళ్ల ముందు కూడా ధర్నా చేయడానికి మేము ఎటువంటి ఆలోచన చేస్తాము. అటువంటి ఆలోచనలు మాకు రాకుండా ఉండాలంటే మీరు కుదురుగా సక్రమంగా పనిచేసుకుంటూ పోతే మేము ఆలోచనలు విరమించుకుంటాం, లేదంటే మీ భరతం పడతామని చెప్పి తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.